రాబోయే కాలంలో మన భారతదేశం మ్యాప్లో హిమాచల్ ప్రదేశ్, లడాక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇంక మీదట కనిపించవు. ఈ రాష్ట్రాలన్నీ హఠాత్తుగా ఒక రోజు మాయమైపోతాయని నేను మీతో అంటే మీరు నా మాటలు నమ్ముతారా? ఈ రాష్ట్రాలన్నీ హిమాలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఒకవేళ ఈ ప్లేట్స్ విరగడం ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రాలు భారత్ యొక్క వర్తమానం కాదు, ఇతిహాసంగా మారి మిగిలిపోయే రోజు ఎంతో దూరంలో ఉండదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎవరి దృష్టి ఈ వైపుగా వెళ్లలేదు. ఇదే ఈ రాష్ట్రాల విషయంలో ప్రమాద గంటలు మోగేలా చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు మొదలైపోయింది. ఇండియాలో కంటిన్యూస్గా భూకంపాల సంఖ్య పెరుగుతుంది. మరి దీని వెనకాల ఉన్న కారణమేంటి? దీనికి ఎక్స్ప్లెనేషన్ రీసెంట్గానే ఇవ్వబడింది. వైజ్ఞానికుల కొత్త విశ్లేషణలో ఈ విషయం ముందుకు వచ్చింది. అదేంటంటే టిబెట్ కింద భారతీయ టెక్టోనిక్ ప్లేట్ పగిలిపోతుంది. కానీ పైభాగం అంటే యురేషియన్ ప్లేట్ పైకి లేస్తోంది మరియు స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల హిమాలయాల ఎత్తు పెరుగుతుంది. దీనితో పాటు హిమాలయన్ బెల్ట్ సమీపంలో భూకంపాల సంఖ్య పెరుగుతుంది. ఇండియన్ అండ్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ గుద్దుకోవడం వల్లే మన హిమాలయాలు తయారయ్యాయని మనకు తెలుసు. అంతర్రాష్ట్రీయ వైజ్ఞానికుల సమూహం డిసెంబర్లో అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ కాన్ఫరెన్స్లో ఈ విషయం తెలిపింది. ఇందులో ఏం చెప్పబడింది అంటే ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ డెలిమినేషన్ ప్రక్రియ ద్వారా వెళ్తుంది. అంటే 2 భాగాలుగా విడిపోతుంది. అసలు ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. భూమి యొక్క బయటి భాగం అంటే షెల్స్ పెద్ద పెద్ద ముక్కల ద్వారా తయారై ఉంటుంది. దీన్ని టెక్టోనిక్ ఆర్ లిథోస్ఫెరిక్ ప్లేట్ అని కూడా అంటారు. ఈ ప్లేట్ గట్టిరాయి యొక్క ఒక చాలా పెద్ద స్లాబ్గా ఉంటుంది. ఒకదానికొకటి జతగా ఉంటాయి. ఇది భూమి యొక్క క్రస్ట్ అండ్ కోర్ మధ్యలోని లేయర్ మ్యాంటిల్ మీద తేలుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇండియన్ ప్లేట్ యొక్క కింది భాగం కంటిన్యూస్గా మ్యాంటిల్లోకి చొచ్చుకుపోతుంది. ఈ ప్రక్రియ టిబెట్ కింద జరుగుతుంది. దీన్ని స్టడీ చేయడం కోసం వైజ్ఞానికులు ఇండియన్ అండ్ యురేషియన్ ప్లేట్స్ ఢీకొట్టుకున్న ప్రదేశంలో భూకంపీయ తరంగాలుగా పంపించారు. దీని తర్వాత దొరికిన డేటా ద్వారా ఈ స్టడీ చేయడం జరిగింది. భూకంపీయ తరంగాలు స్పష్టంగా చెప్పాయి ఇండియన్ ప్లేట్ విరుగుతుందని. అలాగే ప్లేట్ యొక్క క్రస్ట్ అంటే పైభాగంలో పెద్ద క్రాక్స్ వస్తున్నాయి. అవి 100 నుండి 200 కిలోమీటర్ల మధ్య రావచ్చు. అంటే ఈ క్రాక్స్ ప్లేట్స్ మధ్య తయారైన ఫోర్స్ వల్ల ఇంకా పెద్దగా మారొచ్చు. దీని ప్రభావం భూమి యొక్క కేంద్రం అంటే కోర్ వరకు వెళ్తుంది. వైజ్ఞానికులు 3DS వేవ్ రిసీవర్ ద్వారా హిమాలయాల కింద స్టడీ చేసినప్పుడు దీని తర్వాత ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ వచ్చాయి అంటే అవి విని మీరు ఆశ్చర్యపోతారు. నెంబర్ 1, టిబెట్కి దక్షిణంలో 90 డిగ్రీస్ కింద లిథోస్పియర్ అండ్ ఆస్థెనోస్పియర్ బౌండరీ దగ్గర ఈ హల్చల్ పెరుగుతుంది. నెంబర్ 2, తూర్పు వైపు ఇండియా కింద ఉండే మ్యాంటిల్ దగ్గర గ్రావిటీ ప్రభావం వల్ల పైభాగం వేరవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ ఇంకా వేగంగా విరుగుతుంది. దీని భయంకరమైన ప్రభావం ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్, లడాక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కనబడవచ్చు. కానీ ఈ హల్చల్ అనేది కేవలం భారతదేశంలోనే కనబడడం కాదు. ఇండియా మాత్రమే కాకుండా ఆఫ్రికా కూడా 2 భాగాలుగా విడిపోతుంది. ఆఫ్రికా దేన్నైతే క్రాడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని కూడా అంటారో ఇది ఎలాంటి ఏకైక కాంటినెంట్ అంటే ఇక్కడ హోమోసాపియన్స్ యొక్క శిలాజాల సాక్ష్యం ఉంది. ఇది 54 దేశాలకు ఇల్లు. ఇది ప్రపంచంలోని అన్ని కాంటినెంట్స్ అంటే ఖండాల్లోనూ అన్నిటికంటే ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అన్ని కాంటినెంట్స్ కంటే ఎక్కువ వేడి కలిగి ఉంటుంది. ఒకప్పుడు 10,000 రాజ్యాలతో తయారైంది. కానీ ఇప్పుడు దీని భూగోళం అంటే జియోగ్రఫీ త్వరలోనే మారొచ్చు. దీనివల్ల ఆఫ్రికా భవిష్యత్తు మీద చాలా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఇంకొక అన్నిటికంటే పెద్ద కాంటినెంట్ ఆఫ్రికా ఇప్పుడు త్వరలోనే 2 భాగాలుగా విడిపోనుంది. భవిష్యత్తులో ఒక కొత్త మహాసాగరం తయారవడం వల్ల ఆఫ్రికా 2 భాగాలుగా విడిపోయే అవకాశం ఉందని నమ్ముతున్నారు. రీసెర్చర్స్ చెప్పేదాని ప్రకారం కాంటినెంట్ యొక్క 2 ముఖ్యమైన భాగాలు వేరవుతున్నాయి. దీని ఫలితంగా ఒక కొత్త వాటర్ బాడీ తయారవచ్చు. దీన్ని ఈస్టర్న్ ఆఫ్రికన్ రిఫ్ట్ అంటే తూర్పు ఆఫ్రికా చీలిక అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే వ్యాలీస్ యొక్క ఒక నెట్వర్క్. అది రెడ్ సీ నుండి మొజాంబిక్ వరకు ఇంచుమించుగా 3,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈస్ట్ ఆఫ్రికాలో సొమాలియన్ టెక్టోనిక్ ప్లేట్ తూర్పు వైపునకు కదులుతుంది. దీనివల్ల ఈ చాలా పాతదైన నూబియన్ టెక్టోనిక్ ప్లేట్ నుండి వేరవుతుంది. అక్కడే సొమాలియన్ అండ్ న్యూబియన్ ప్లేట్స్ కూడా ఉత్తరంలో అరబ్ ప్లేట్ నుండి దూరంగా వెళ్తున్నాయి. ఈ ప్లేట్స్ ఇథియోపియాకి దూరంలో ఉన్న ప్రదేశంలో మెర్జ్ అయిపోతాయి. దీనివల్ల వై ఆకారం లాంటి రిఫ్ట్ సిస్టమ్ తయారవుతుంది. 2005లో ఇథియోపియాకి చెందిన ఎడారిలో 35 మైళ్ళు పొడవైన పగులు ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ యొక్క ఫార్మేషన్ ఒక కొత్త వాటర్ బాడీ తయారయ్యే దిశగా సూచనలు ఇచ్చాయి. ఈ క్రాక్ సముద్రం అడుగున జరిగే
టెక్టానిక్ ప్రాసెస్ వల్ల తయారైంది. క్రాక్ని 3 టెక్టానిక్ ప్లేట్స్ యొక్క బార్డర్ రూపంలో చూపించడం జరిగింది. ఇవి గడిచిన కొంత సమయం నుండి ఒకదానికొకటి దూరం ఏర్పరచుకుని ఉన్నాయి. ఈ క్రాక్స్ భూమి యొక్క క్రస్ట్లో 2 ప్యారలల్ సెట్స్ ద్వారా తయారయ్యాయి. కాగా ఈస్ట్ క్రాక్ ఇథియోపియా మరియు కెన్యా నుండి వెళ్తుంది. వెస్ట్ క్రాక్ యుగండా అండ్ మలావి వరకు ఒక ఆర్క్ తయారు చేస్తుంది. ఈస్ట్ బ్రాంచ్ పొడిగా ఉంటే వెస్ట్ బ్రాంచ్ కాంగోలీస్ రెయిన్ ఫారెస్ట్ పరిమితి దగ్గర ఉంది. భూకంపం మరియు జ్వాలాముఖిల ఆఫ్షోర్ జోన్స్ని వెతకడంతో పాటు ఈస్ట్ అండ్ వెస్ట్ క్రాక్స్ యొక్క అస్తిత్వం ఏ మాటకి ప్రతీక అంటే ఆఫ్రికా మెల్లమెల్లగా చాలా లైన్స్తో పాటు ఓపెన్ అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 0.25 ఇంచెస్ అంతా ఉంటుంది. ఇప్పుడు క్రాక్ అనేది కాలిగోరులాగా పెరుగుతూ తయారవుతుంది. ఈస్ట్ ఆఫ్రికన్ క్రాక్ నిజానికి ఇథియోపియా అండ్ కెన్యాల మధ్య భూమి యొక్క అన్నిటికంటే వేడి మరియు బలహీనమైన పైభాగం నుండి ప్రవహించే వేడి వల్ల తయారైంది. ఈ వేడి వల్ల పైన ఉండే క్రస్ట్ యొక్క విస్తరణ జరిగింది, అలాగే పెరగడం మొదలైంది. దీనివల్ల బ్రిటిల్ కాంటినెంటల్ రాక్ అంటే పెలుసుగా ఉండే కాంటినెంటల్ రాయిలో సాగడం జరిగింది. దీనివల్ల హై వల్కనిక్ చర్య జరిగింది. దీంట్లో తరువాత ఆఫ్రికా యొక్క అన్నిటికంటే ఎత్తైన పర్వతం చిన్న మౌంట్ కిలిమాంజారో తయారవడంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఒకవేళ ఆఫ్రికా నిజంగానే విరిగిపోతుంటే అలా ఎలా జరుగుతుంది? దీనికోసం ఆల్టర్నేటివ్ విధానాలు ఉన్నాయి. అన్నిటికంటే నార్మల్ సినారియోలో సొమాలియన్ ప్లేట్ యొక్క ఎక్కువ భాగం ఆఫ్రికా కాంటినెంట్ యొక్క మిగిలి ఉన్న భాగం నుండి వేరవుతుంది. దీని మధ్యలో సముద్రం తయారవుతుంది. అలాగే ఈ విధంగా ఈ కొత్త భూభాగంలో సొమాలియా, ఎరిట్రియా, డిజిబౌటి, ఇథియోపియా, కెన్యా, తంజానియా అండ్ మొజంబిక్కి చెందిన కొన్ని ఈస్టర్న్ పోర్షన్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇంకొక సినారియోలో కేవలం టాంజానియా అండ్ మొజంబిక్ యొక్క తూర్పు భాగం వేరవుతుంది. కానీ ఒకవేళ ఆఫ్రికా కాంటినెంట్ వేరు కాకపోతే ఇథియోపియా అండ్ కెన్యాలో క్రాక్ తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాల్లో ఒక కొత్త సొమాలి ప్లేట్ తయారవడం కోసం కదలొచ్చు. కానీ అప్పుడు కూడా ఆఫ్రికా 2 భాగాలుగా విడిపోలేదు. క్రాక్ని తయారు చేసే జియోలాజికల్ ఫోర్సెస్ సొమాలియన్ అండ్ న్యూబియన్ ప్లేట్స్ని జారిపోయేలా చేయడంలో చాలా నెమ్మదిగా ఉండొచ్చు. భూమికి ఇంకొక వైపు అసఫలమైన క్రాక్ యొక్క ఒక ప్రముఖమైన కేస్ మధ్య కాంటినెంట్ క్రాక్. ఇది ఉత్తర అమెరికా యొక్క పైన మధ్య పశ్చిమంలో ఇంచుమించుగా 1900 మైల్స్ ఆర్ 3000 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది. ఈస్ట్ ఆఫ్రికన్ క్రాక్కి చెందిన ఈస్ట్ బ్రాంచ్ ఒక ఫెయిల్డ్ రిఫ్ట్ అయినప్పటికీ పశ్చిమ యూనిట్ ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంది. అయితే ఈ క్రాక్ ఇప్పుడున్న స్పీడ్తోనే కొనసాగుతుందా? ఈ మధ్య ఈస్ట్లో రెడ్ సీ లాగా ఒక సముద్ర బేసిన్ తెరుచుకుంటుందా? దీని గురించి మీకేమనిపిస్తుందో మాకు కామెంట్స్లో చెప్పండి. విజ్ఞానంతో ముడిపడి ఉన్న ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.